హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మునగాకు ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఇది హెల్త్‌కి చాలా మంచిది. ముందుగా మునగాకులను తీసుకొని మంచిగా నీట్‌గా క్లీన్‌గా కడుక్కొని పెట్టుకోవాలి. అలాగే కొంచెం మినపప్పుని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒకటి కట్ చేసుకున్న ఆనియన్, అలాగే 4, 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, అలాగే కరివేపాకు కడుక్కొని పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కొంచెం వేడైన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని, అలాగే 4, 5 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మంచిగా మగ్గనివ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందాక కడిగి పెట్టుకున్న మునగాకుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకుంటే సరిపోతుంది. సో ఇలా కలుపుతుంటేనే కూర అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది. సో చూసారు కదా. సో ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి. మంచిగా కూరని మగ్గించుకోవాలి. సో కొంచెం మగ్గింది. దాంట్లో ఇప్పుడు మనం నానబెట్టుకున్న మినపప్పుని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మునగాకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. సో చూసారు కదా, మంచిగా మగ్గింది. తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకొని లైట్గా వేసుకోవాలి కారము. దానికి సరిపడా కారం వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మునగాకు ఫ్రై రెడీ అయిపోతుంది. సో ఇది వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. అండ్ మునగాకు హెల్త్కి చాలా మంచిది, చాలా బలం. పిల్లలకు కూడా ఈజీగా తింటారు. చేదు అనేది అస్సలు ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.